కాకర్లో వడ్డ ఖమ్మము దగ్గర ఆ యొక్క 7 మంది ఎరికలమ్మలారు గెద్ది బుడుకలు కింద పెట్టి సంఖతోటి పిల్లలని కావున అరిపించుకుంటున్నారంట. ఎవరు వస్తారని? కాకర్ల ముద్దమ్మ వస్తాదని. కాకర్ల ముద్దమ్మ వచ్చినది. కాకర్ల ముద్దమ్మని అడిగినారంట, అన్నము దానం చేయమ్మా, మా పిల్లలు 7 పూటలు పగలేడు పూటలు అన్నం లేని ప్రాణం అల్లాడిపోతూ ఉన్నారు. నీళ్ళు లేని ప్రాణం నిసచ్చలబడుతున్నాయి. అన్నం పెడితే ఆ యొక్క పిటికిడి కవలం పెడితే పిటిసుకొని తినిపోతామంటే ఆ యొక్క మహాప్రతివ్రత కాపల ఆడిబిడ్డ కాకర్ల ముద్దమ్మ ఆ యొక్క 7 మందికి సద్దిగంప దింపి ఒక్కొక్కరికి ఒక పిడిసి పెట్టినాదంట. మహాతల్లి ఆ యొక్క కాకర్ల ముద్దమ్మ వచ్చాను తినిపించి నీళ్ళ దాపి పిల్లలకి, మా కాకర్ల ముద్దమ్మ ఎక్కడ పోతున్నావు అని అడిగినారంటే 7 మంది ఎరికిన వాళ్ళు వచ్చాను. నేను ఇక్కడ కాకర్ల ఒడ్డు ఉంది, కాకర్ల ఒడ్డులో కాకర్ల కుంట, ఆ యొక్క కాకర్ల కుంటలో నా యొక్క భర్త ఉన్నాడు కాకర్ల కామిరెడ్డి. 7 గురతల జొన్నసేనికి 7 గురతల సద్దసేనికి కావి ఉన్నాడమ్మా, ముద్ద తీసుకొని పోతున్నానని చెప్పిందంట. ఆ యొక్క మహాతల్లి కాకర్ల ముద్దమ్మ వచ్చేను. మాయకారి దేవతలు, అన్ని కారి దేవతలు, ఆడముండ దేవతలు మాయమైనారంట. కాకర్ల ఖమ్మం వడ్డతా వచ్చాను. ఇక కాకర్ల కుంటకపోతే 7 గురతల జొన్నసేనికి 7 గురతల సద్దసేనికి 7 వరుసల కళ్ళగొట్టినాడంట. మహానుభావుడు వచ్చాను. ఆడవాళ్ళు వస్తే అంటముట్లు జరుగుతాయని సేనికి కళ్ళగొట్టినాడంట. కాకర్ల కామిరెడ్డి అయితే కాకర్ల కుంటులోను 7 మంది ఎరికిన వాళ్ళు, 7 మంది దేవాన దేవతలు ఆ యొక్క కళ్ళసాల బిక్కొని కాకర్ల కుంటలోనే 7 కనకట్ల వాయి తాకపోతే 7 యోజనాల అట్టపైన కూర్చున్నాడంట. మహానుభావుడు ఎవరు? కాకర్ల కామిరెడ్డి. 7 మంది ఎన్నికలను చూసి ఎవది వచ్చేది అని మహా కోపిస్తంట కాకర్ల కామిరెడ్డి. పూజేసినాడు. ఆడవారు వస్తే శేనికి అంటముట్లు జరుగుతాయి, రావద్దండి వెళ్ళిపోండి ఎనికి పోండిని కేకేసి చెప్పినాడంట కాకర్ల కామిరెడ్డి. ఆ యొక్క కాకర్ల కుంటలో వచ్చాను. అప్పుడు 7 మంది ఎదిగిన వాళ్ళు, రెడ్డియా నువ్వు ఒక కంగి మీగిస్తే అవి రాలముకోని పిసుకలో మా పిల్లలకి తినిపించుకొని 7 కనకట్ల వాయితావా నీళ్ళు తాపుకొని పోతామన్నాడంట. ఆ యొక్క దేవాన దేవతలు ఎరికిలి వాళ్ళ వచ్చాను. పోంగ 7 కనకట్ల బాయి తాకి 7 ఏజనాల అడ్డపైన కూర్చుండే రెడ్డి దాకి పోయినారంట. 7 మంది ఎరికిన వాళ్ళ వచ్చాను. దగ్గరగా పోయి కిందకు దిగినాడు మహానుభావుడు. దిగి, ఎవరు మీరు? ఏ ఊరు ఎరికిన మీది? మాది పుట్టింటి దేశము తుంగభద్ర కోదల కొల్లాపూరి దేశము, అత్తగారి దేశము ఆయనే గుందిపురి దేశము. 101 ఎరికలి గుడిసెళ్ళకి 7 మంది పిన్ని పెద్దలం మేము మా పిల్లలు 7 పూటలు పగలేడు పూటలు అన్నం లేని ప్రాణం అల్లా ఆడిపోతా ఉంది రెడ్డయ్య.
కూడలేని ప్రాణము కుమిలిపోతా ఉంది. నీళ్ళు లేని ప్రాణాలు నిస్సచ్చబడుతున్నాయి రెడ్డియా. కంకి ఇమ్మని అడుగుతున్నారంట. దానము 7 మంది ఎరికిన వాళ్ళ వచ్చేను. స్వామి కంకియము